సామెతల గ్రంథము 30వ అధ్యాయము కొన్ని వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఈ మనుష్యుడు ఇతీయులకును ఉక్కాలకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాళ్ళను కాను, పరిశుద్ధేవుని గురించిన జ్ఞానము నాకు పొందలేదు. అలాగే 7వ వచనం, దేవా నేను నీతో 2 మనవులు చేసుకున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటి యందు అబద్ధములను నాకు దూరముగా ఉండును. పేదరికమునైనను ఐశ్వర్యములను నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైనలా నేను కడుపు నిండిన వాళ్ళై నిన్ను విసర్జించి యెహోవా ఎవరిని అందునేమో. నేను బీదనైనను దొంగిలి నా దేవుని నామమును దూషించదేమో. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దేవోక్తి అనగా ఇక్కడ ఆగూరు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన మన 1000 days లో బ్యానర్ మీద ఒక మాట పెట్టారు, ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మనకు సహాయం అని. కాబట్టి ప్రార్థన, ఈ ఆగూరు చేస్తున్న ప్రార్థన దేవోక్తి, దేవుడి నుంచి పలికిన మాట, దేవుని సన్నిధానంలో పలుకుతున్నటువంటి ఆగూరు మరి మాటలు ఈ మనుషులను ఇతను ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో అడుగుతున్నాడు. నేను జ్ఞానం లేనిటువంటి వాడిని, నేను ధనఘనతలు లేనటువంటి వాడిని, ఎలాంటి విద్య జ్ఞానం లేనటువంటి వాడిని, అయితే మరి నీ యందు భయభక్తులు కలిగిన వాడిని కాబట్టి నాకు నా ప్రార్థన ఆలకించుము. ఆ దేవుని దగ్గర 4 మనవులు చేస్తున్నాడు. ఏ మనవులు చేసి ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించు. మనం పరలోక ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పరలోక ప్రార్థనలో పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధమైనది. ఆ ప్రార్థనలో మరి శిష్యులకు ఆయన నేర్పిస్తూ ఆ ప్రార్థన పవిత్రమైనది, పరిశుద్ధమైనది కనుక ఆ ప్రార్థనలో పరిశుద్ధమైన నీ నామం కనపరచబడును గాక. ఇక్కడ ఈయన చేస్తున్నాడు, నిన్ను చనిపోక ముందు నీ పరిశుద్ధ నామానికి అవమానం కలుగుకోకుండా, నీ పరిశుద్ధ నామానికి మరి అన్య జనుల మధ్యలో అవమానం కలుగుకోకుండా నా ప్రార్థన మీరు ఆలకించండి. నేను చనిపోక ముందు 2 మనవులు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిరోజు మరి మన పర్సనల్ ప్రేయర్లో కానీ ఎక్కడైనా కానీ నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లలు దీవించు, లేకపోతే నాకు ఉద్యోగం మరి నన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించు, ఉన్నతమైన స్థాయిలో ఉంచమని ప్రార్థన చేస్తాం. కానీ ఆగూరు ఏం చేస్తున్నాడంటే, మరి నీతో 2 మనవులు చేసుకుంటున్నాను, నేను చనిపోక ముందు అవి నాకు దయచేయి. ఆయన ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ప్రార్థన అంటే అది 5వ వచనంలో, దేవుని మాటలని పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించినేమో, అప్పుడు నీవు అబద్ధీకులవగదు. దేవుని మాటల్లో మనం ఒకటి చేర్చరాదు, ఒకటి కూడా తీసివేయకూడదు. కాబట్టి ఈ సామెతలతో పరమార్థమైన జ్ఞాని సొలొమోను మహారాజు మరి జ్ఞానంతో రాస్తూ ఆగూరు కూడా చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడం. దేవుని ఆశ్రయించిన వారికి ఆయన ఎప్పుడు కూడా ఏమి కూడా తక్కువ చేయడు. ఆయన్ని ఆశ్రయించి వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన చేయి విడిచేవాళ్ళు కానే కాదు. కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం దేవుని విడిచి వేరొకరిని అనుసరిస్తే శ్రమలు కలుగుతాయి, వేరొకరిని అనుసరిస్తే బాధలు కలుగుతాయి.
వేరొకరిని అనుసరిస్తే సమస్యకు పరిష్కారము దొరకదు. కనుక ఈ ఆగూరు ప్రార్థన చేస్తుంటున్నాడు, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఆయనను ఆశ్రయించడం వారికి ఆయన కేడము. కాబట్టి మన ప్రార్థన, ఈ ఆగూరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకి త్వరగా సహాయం దొరకకపోతే నిరాశ చెందిపోతాం, నిస్పృహ చెందిపోతాం. మరి ఎంత ప్రార్థన చేసినా కూడా ఇంతే అనుకుంటాం. ఒకవేళ రోగం వచ్చినప్పుడు దేవుడు ముట్టి స్వస్థపరిచేవాడు కదా, ఆయన రక్తం మా మీద పూసుకుంటే త్వరగా బాగా కాలేదు కదా అంటే, త్వరగా బాగు కావాలి అనంటే ఆయన నిన్ను పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో నువ్వు నిలవబడాలి. ఆ పరీక్షలో నీవు నిలవబడితే ఖచ్చితంగా అది బాగుతుంది. కాబట్టి ప్రార్థన విశ్వాసంతో కూడుకున్నదై ఉండాల. ప్రార్థన నమ్మకం కలిగినదై ఉండాల. ప్రార్థనలో ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు నీ కష్టాలు కానీ, నీ రోగాలు కానీ, నీ బాధలు కానీ తొలగిపోతాయి. కనుక ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యంలో, ఆయన చెప్తున్నమాట, ఆయన మాటతో ఏమి చేర్చకము, ఆయన నిన్ను గద్దించినేమో. ప్రేమించే వారిని ఆయన గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, కొన్ని రోజులు పరీక్షిస్తాడు. ఎందుకంటే ప్రేమిస్తున్నాడు కనుక సహాయం చేయడానికే మనల్ని పరీక్షిస్తుంటున్నాడు. ఈ ప్రాతకాల సమయంలో ఇంకా చెప్తుంది, అప్పుడు నీవు అబద్ధీకులగుదువు. అబద్ధీకుడు. దేవుడు మాకు త్వరగా సహాయం చెయ్యకపోతే మరి దేవుని మీద నిందలేస్తాం. కాబట్టి ఇంకోటి, కొంతమంది ఏమనుకుంటుంటే, మీరు దేవుని పిల్లలు కదా, మీరు క్రైస్తవులు కదా, మీకు ఎందుకు ఈ శ్రమలు వస్తాయి, ఎందుకు ఈ బాధలు వస్తాయి అన్నప్పుడు, మా దేవుడు మమ్మల్ని ముట్టి స్వస్థపరచాడు, మా దేవుడు మాకు సహాయం చేస్తాడని మనం ఎప్పుడైతే నిరీక్షణతో వారికి జవాబిస్తామో అప్పుడు మనం దేవుని పిల్లలని వారికి రుజువు అవుతుంది. ఒకవేళ వారు లోకంలో ఉండేవారు మాటలు విని అటు ఇటు అటు తిరిగితే మనము అబద్ధీకులు అవుతాం. కాబట్టి అబద్ధమాలు పెదవులను ఆయన కోసివేస్తారంట. నేటి దినాల్లో మరి ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఎన్ని అబద్ధాలు చెప్తామో. మరి ఈ ఫోన్ కూడా మనకి ఏం చేస్తుందంటే అబద్ధమే చెప్తుంటుంది. కనుక ఆగూరు దేవునితో మరి మనవి చేసుకుంటూ అంటున్నాడు, దేవా నేను చనిపోక, మనవులతో మనవి చేసుకున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు దయచేయి. చనిపోక ముందు వాటిని నాకు దయచేయి. నేను చనిపోక ముందే నాకు కావాలా, ఏం కావాలా అంటున్నానంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. చనిపోక ముందు నాకు అబద్ధములను దూరముగా ఉంచు. ఎంతటి మంచి ప్రార్థన ఈ ఆగూరు చేస్తున్నటువంటి ప్రార్థన. ఆగూరు అనే మాటకు అర్థం ఏంటంటే సమృద్ధి కలిగిన వాడు అని అర్థం. ఆగూరు అంటే సంతృప్తి కలిగిన వాళ్ళని అర్థం. కాబట్టి ఈ ఆగూరు ఏం చేస్తున్నాడంటే, నేను చనిపోక ముందే నాకు ఈ అబద్ధములను దూరముగా చేయము. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస యాత్రలో మనం అబద్ధములకు దూరంగా ఉండి, గొంతు కోసిన, అందుకే మనం వాడుకుంటున్న పైసలో కూడా ఒక మాట ఉంటున్నది. ఏముంటుందంటే సత్యమేవే జయతే. అంటే డబ్బులు సత్యం. ఇది 10 రూపాయలు అంటే 10 రూపాయలు సత్యమే. క్రైస్తవులు కూడా సత్యమే. మనం పని చేస్తున్న స్థలాల్లో కానీ, చేస్తున్న వ్యాపారంలో కానీ, స్కూల్కి వెళుతున్నప్పుడు కానీ, ఏ స్థలమందైనా క్రైస్తవులు అంటే నమ్మకస్తులు అంటారు. ఒకవేళ మనం చేస్తున్న స్థలాల్లో సత్యంగా పనిచేస్తే కొన్ని శ్రమలు వస్తాయి, సత్యంకు నిలబడితే కొన్ని బాధలే వస్తాయి. అయితే కూడా మన దేవుడు మనకు ఆశ్రయమైనాడు, మన దేవుడు మనకు కేడమునై ఉన్నాడు. కాబట్టి ప్రాతకాల సమయంలో ఆగూరు లాంటి ప్రార్థన, మనం చనిపోక ముందు, ప్రభువా 2 మనవులు నీతో చేసుకుంటున్నాను, నేను 2 మనవులు చేసుకుంటున్నాను, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ సత్యములకు నిలబడదాం. సత్యం
సత్యం. వ్యర్థమైన వాటి కొరకు కూడా మనం ప్రయాసపడుతున్నాం. పనికిరాని వాటి కొరకు లోకాశలకు లొంగిపోయి మరి లోకాశలకు లొంగిపోయినటువంటి లోతు భార్యలాగా ఉప్పు స్తంభం కాకోకుండగా, లోతు భార్య వలె వెనక చూడుకోకుండగా ఆగూరు లాంటి ప్రార్థన చేస్తూ విశ్వాసంలో యేసు వైపు చూస్తూ సాగిపోవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ ప్రాతకాల సమయంలో వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు. అలాగే ఆయన అంటున్నాడు, మరి అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. ఇంకా ఒకటి ఏమడుతున్నాడంటే, ఆయన అడుగుతున్న మనవులు ఇంకా 2 ఏమిటివంటే, పేదరికమునైనను పేదరికం చాలా మంది మనం అందరూ కూడా పేదతనంలో నుంచే పైకి వచ్చిన వారము. అయితే మనం ప్రార్థన చేస్తున్నాం పరలోక ప్రార్థనలో. ఏం ప్రార్థన చేస్తున్నాము అనంటే, ఏ దినానికి కావాల్సిన ఆహారము ఆ దినానికే దాచి, మాకు కావాల్సిన ఈ దినాహారం ఈ దినమే. పశువులు పక్షులు చూడండి, వాటికి ఉద్యోగాలు లేవు, ఇండ్లు లేవు, గెరసలు లేవు, ఆ బ్యాంకులు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. కానీ అవి శుభ్రంగా ప్రతిరోజు ఉదయం లేస్తేనే దేవునికి ప్రార్థన చేసుకొని ఎక్కడ ఆహారం ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకొని తిని రాత్రికి పండుకుంటాయి. కానీ మనమైతే మనకు మన పిల్లలకు తరతరాలకు సంపాదించాలని సంపాదిస్తాం. మనం ధనవంతులు కావాలని కోట్ల డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారంటే, మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ముఖ్యమంత్రులనే చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు జైల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి కూతురు జైల్లో ఉంది. డబ్బు 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 డబ్బు. అయితే దేవుని పిల్లలమైన మనం ఈ ఆగూరు లాంటి ప్రార్థన, పేదరికమునైనను దేవా నాకు మరి పేదరికం ఇస్తే మరి అన్యుల మధ్యలో, అలాగే మన బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో కించపరిచిపోతామేమో. కానీ పేదరికం లేకుండా నన్ను చెయ్యి. ఏనాటి ఆహారం ఆనాటికి ఇచ్చి సమృద్ధిగా నన్ను దీవించు. ఒకవేళ పేదరికమైనను ఐశ్వర్యమును నాకు దయచేయకము. 2, నన్ను దరిద్రునిగా పెట్టొద్దు, ఎక్కువ ధనము కూడా ఇవ్వద్దు. ఈ ఆగరు దేవునితో చేసుకుంటున్న మనవులు, వారితో వీరితో కాదు కానీ దేవునితో చేస్తున్న ప్రార్థన. మనం ఈ దినాల్లో ఆస్తి ఎక్కువైతే ఆరాధనకు వచ్చేది కూడా తగ్గిపోతుంది. ఆస్తి ఎక్కువైతే దేవుని స్తుతించడం కూడా మర్చిపోతాం. ఆస్తి ఎక్కువైతే ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయము ఉండదు. కాబట్టి ఐశ్వర్యం కూడా నాకు ఇయ్యద్దు. ఎందుకంటే ఎక్కువైతే నిన్ను మర్చిపోతానేమో, తక్కువ వస్తే నిన్ను దూషిస్తానేమో. కాబట్టి ఆ ఆగూరు చేస్తున్న ప్రార్థన. కాబట్టి ఏనాటి ఆహారము ఆనాటికే దయచేయి. ఈ ప్రాతకాలం ఆగురు దేవునితో మనవి చేసుకుంటున్న ప్రార్థన. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనం దేవునితో 2 మనవులు చేసుకొని దేవునితో రోజు ప్రార్థన చేసుకుంటూ మరి ఆ రెండిటిని నాకు దూరం చేయి. ఏ రెండిటిని అంటే, ఒకటి వ్యర్థమైన వాటిని చూడుకోకుండా, రెండవది మరి అబద్ధం నాకు దూరంగా ఉంచు. మరి ఇంకా రెండవది చెప్పాలంటే, పేదరికమునైనను ఐశ్వర్యమును నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు. తగినంత, మనకెంత కావాలా అంతే. ఏ రోజు ఏం కావాలా, నీవు ఏ స్టేటస్లో ఉండాలో ఆ స్టేటస్లో దేవుడు పెట్టేటప్పుడు మనల్ని పెడతాడు. దానికంటే మించి ఎక్కువ చేస్తే లేని దరిద్రం తెచ్చుకొని, లేని బాధలు తెచ్చుకొని దేవునికి దూరమై భ్రష్టులమైపోతాం. కాబట్టి ఎక్కువైనలా నేను కలుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేకున్నప్పుడేమో దేవా నాకి అని మనుషుల వైపు, వారి వైపు, వీరి వైపు చూసాము. దేవుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటామంటే, ఇది దేవుడిచ్చినది, దేవుని దయ అని చెప్పటం లేదు. కానీ నా బలము, నా కష్టము, నా జ్ఞానము, నా ఉద్యోగము, నా ఆస్తి అని మనం విర్రవీగి దేవుణ్ణి విసర్జిస్తాం. ఒక ధనవంతుడు ధనాన్ని నమ్ముకున్నాడు, ఆ రాత్రి తన ప్రాణాన్ని
పోగొట్టుకున్నాడు. దేవా నీవు నాకు ఇచ్చింది అనకపోయినాడు ఈయన. ఎక్కువైంది ఇప్పుడు. ఆ రాత్రి ఒక స్వరం వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఈ ఆస్తి, నీ అంతస్తు, నీ హోదా ఏమైపోతాయి? కాబట్టి ఆగూరు ఎంతో విశ్వాసంతో ఎక్కువ అడగలేదు, తక్కువ అడగలేదు, కానీ ఎక్కువైతే నేను మర్చిపోతానేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషిస్తానేమో. అందుకే మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనులలో దూషణ పాలవుతుందని. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనం దేవుని నామాన్ని పాడతాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనదని పాడతాము. అన్యుల దగ్గరికి వెళ్తే, మనం పనిచేసే స్థలాల దగ్గరికి వెళ్తే, మన ఇంటి పక్కల వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు, వీళ్ళు క్రైస్తవులు ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తారని ఒక చెడ్డ పేరు. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్యలో దూషణ పాలవుతుందని. కనుక ఈ ప్రాతకాల సమయంలో ఆగూరు ఎంతో విశ్వాసంతో మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో మనం కూడా ఆయన చేసినటువంటి 2 మనవులను దూరం పెట్టి, మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనకు కావలసినంత ఇచ్చి, ఆశీర్వాదం, ఆరోగ్యం, కుటుంబం, ఉండడానికి ఇల్లు, తినడానికి గుడ్డు ఇచ్చి ఆయన మనల్ని పోషించినట్లు, మనం చివరి ప్రార్థన చేసుకుంటున్నట్లు ఏనాటి ఆహారము పరలోక ప్రార్థనలో ఆయన పరిశుద్ధ నామానికి అవమానం కలుగుకోకుండా ఆయన పరిశుద్ధ నామాన్ని గణపరుస్తూ, ఆయన పరిశుద్ధ నామాన్ని అన్య జనుల మధ్యలో మనం గణపరుస్తుంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. కాబట్టి ప్రాతకాలం ఆగూరు తన ప్రార్థనలో చేసుకుంటున్న ఆ 2 మనవులను దేవుడు ఆయనకు దయచేసి ఆ ఆగూరును మరి ఈ ఉదయకాలం మనకి ఈ సామెతల గ్రంథం నుంచి తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట, ఎబ్బేజు ఉన్నాడు. ఎబ్బేజు వేదన పుత్రుడు. ఆయన పేరుకు అర్థం ఏంటంటే ఎబ్బేజుకు వేదన పుత్రుడు. అయితే ఆ ఎబ్బేజు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి, వేదనతో ఉన్నవాడు, బాధతో పుట్టినవాడు, అతని తల్లి కన్నీరు విడిచి కనినప్పుడు వేదన పుత్రుడు సమస్యల్లో ఉన్నారు. కానీ ఆ వేదన పుత్రుడిని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించి అనేక జనములకు మరి ప్రత్యేకమైన రీతిలో నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు. కనుక ఈ ప్రాతకాలం మన జీవితంలో ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన యొక్క ఆధారం, ప్రార్థనే మనకు కావలసినవన్నీ కూడా దొరికేది. లోకంలో ఎవరి వైపు అడుగుకో, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి చాచించేదానికంటే ఆ చాచించేది ఏదో, ఆ అడుక్కునేది ఏదో మన దేవుణ్ణి అడుక్కుంటే, మన దేవుణ్ణి ఆశ్రయిస్తే, మన దేవుణ్ణి మనం వేడుకుంటే ఖచ్చితంగా నీ యొక్క ప్రతి అవసరతలను, మరి పౌలు చెప్పినట్లు నీ యొక్క ప్రతి అవసరత క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యములో నుంచి నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఎంత మంచి దేవుడు. ఆగూరు ప్రార్థన చేస్తూ, దేవా నేను నీ సన్నిధానంలో ఈ విధంగా నిన్ను ప్రార్థిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను గణపరుస్తూ, నిన్ను మహిమపరుస్తూ, అన్య జనులలో కూడా నీ నామానికి మహిమ తెచ్చు బిడ్డగా ఉన్నట్లు నాకు ఏనాటిది ఆనాటికే ఎక్కువ ఇయ్యద్దు, తక్కువ ఇస్తే తిడతానేమో, ఎక్కువైతే మర్చిపోతానేమో. కాబట్టి నాకు నా 2 మనవులను మీరు నాకు దయచేయండి. మరి అంతేకాదు, వ్యర్థమైన వాటివి, ఈ లోకంలో వ్యర్థమైన వాటి వెనక నేను వెళ్ళుకోకుండా, వ్యర్థమైన వాటి వైపు చూడుకోకుండా, వ్యర్థమైన వాటిని నేను అనుసరించుకోకుండా ప్రభువా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు. అబద్ధములకు నేను అబద్ధమునకు దూరంగా సాధ్యమైనంత వరకు దేవుని పిల్లలమైన మనం, యేసు రక్తంలో కడగబడిన మనం, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతున్న మనం, మరి ఈ నోటితోనే అన్ని చేస్తాం. ఈ నోటి నుంచే మరి అబద్ధం మాట్లాడితే మరలా 2వసారి ప్రభును సిలువకు వేసినటువంటి విశ్వాస ఘాతకులమవుతాం. కాబట్టి అబద్ధమునకు జనకుడును,
మరి ఎవరిని అనుసరించినట్లంటే అబద్ధమునకు జనకుడు ఎవరు అంటే ఈ లోక అధికారే సాతాను. కాబట్టి సాతాను అనుచరులు కాకోకుండా ప్రభు పిల్లలమై ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఆరాధిస్తూ సాగిపోతుంటే నీకు కావలసినవన్నీ కూడా ఆగూరుకి ఇచ్చిన దేవుడు, ఎబ్బేజ్కి ఇచ్చిన ఆశీర్వాదం నీకు నాకు మనకందరికీ జూమ్ కుటుంబంలో ఉన్న బిడ్డలందరికీ ఆగూరు లాంటి ప్రార్థన చేసి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.